ఆ దేవదేవుని పాదాల చెంత పుట్టి ధర్మో రక్షతే రక్షతః అనే సూక్తిని పాటిస్తూ తల్లిదండ్రుల నుంచి పుణికిపుచ్చుకున్న స్వామి భక్తిని చిన్ననాటి నుంచి నేటి వరకు ఆరాధ్య దైవంగా శ్రీవారిని స్మరించుకుంటూ జీవిస్తున్న తనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఒక్క అవకాశం ఇవ్వాలని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ నాగ సుధారాణి మనసులోని మాటను తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది ఒకటి ఉంటుందని మనందరికీ తెలుసు. దానికి చైర్మను మెంబర్లు ఉంటారని తెలుసు. అయితే ఆ మెంబర్లు అధికారాలు ఉన్నవాళ్ళో రాజకీయ నాయకులో ధనవంతులో కాకుండా భక్తులను ఏర్పాటు చేయమని అందరూ చెప్తున్నారు. స్వామికి చిన్ననాటి నుంచి అపరిమితమైనటువంటి భక్తితో స్వామి అనుగ్రహంతో తిరుపతి చేరిన నాకు ఆ బోర్డు మెంబరు పదవి ఇప్పించవలసిందిగా స్వామివారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను విద్యలో కానీ వైకానస ఆగమ శాస్త్రంలో కానీ కొండ చరిత్ర గురించి కానీ స్వామివారి యొక్క భక్తిని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ఒక భక్తురాలిగా నాతో పాటు వీరందరూ కూడా ఎన్నో లీలలు చూశారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేము చేశాము. 1,00,000 సార్లు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, వీటికి ప్రాచుర్యం లేకపోవచ్చు. భగవద్గీతలు చదవటం కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణాలు జరిపించడం కావచ్చు, పేదలకు సహాయం చేయటం కావచ్చు. మేమేమి పదవులు ఉన్నవాళ్ళం కాదు, డబ్బులు ఉన్నవాళ్ళం కాదు, రాజకీయ నాయకులం అంతకంటే కాదు, సామాన్యమైనటువంటి మహిళలం. అయితే విద్యతో ఆధ్యాత్మికతతో మాత్రం ధనవంతులమైన వాళ్ళం. భక్తి ధనం అనేటువంటి దానితో స్వామివారికి ఏ విధంగా విజ్ఞాపన చేయాలో తెలియక ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వారే కాబట్టి వీటన్నిటిని నియమించేది,